రికార్డింగ్ నెంబర్ 16 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. నందగోపిడి చేతి కింద పరిపాలనలో ఉన్న వ్రజ గ్రామాలన్నిటిలో కూడా చాలా పబ్లిక్గానే తిరుగుబాటు స్టార్ట్ అయింది. అంటే నందగోపుడి మీద తిరుగుబాటు కాదది, నందగోపుడి ఆధ్వర్యంలో కంసుడి మీద కేసి మీద తిరుగుబాటు అన్నమాట. వాళ్ళు అనేక రకాల అధర్మంగా ఉండటం వల్ల అంతకుముందు ఈ గ్రామాల్లో వసుదేవుడు పన్ను చెల్లించక్కర్లేదు అని నిర్ణయం చేశాడు వసుదేవుడు. కానీ కంసుడు కేసి ఇద్దరు కలిసి ఈ గ్రామాల్లో కూడా పన్ను చెల్లించాల్సిందే అని పెట్టారు. సో వీళ్ళందరూ ఇప్పుడు రెఫ్యూజ్ చేస్తున్నారు. దాన్నే తిరుగుబాటు అని అంటారు. తిరుగుబాటు అంటే రాజుగారుగా ఎవడున్నాడో వాడి మాటకు ఎదిరించటమే తిరుగుబాటు అన్నమాట. అక్కడున్న వాళ్ళు, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా బంగారు నాణ్యాలు కానీ, ఆవులు కానీ, పండిన పంటలు కానీ ట్యాక్స్గా ఇవ్వటానికి కంప్లీట్గా దే రెఫ్యూజ్డ్ అన్నమాట. కేసి ఎవరినైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని పంపిస్తూ ఉన్నాడో వాళ్ళందరూ ఆ ప్రభుత్వం యొక్క సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకొని ప్రభుత్వ ముద్రల్ని ధరించి గ్రామాల మీదకి వచ్చి అడిగారు వాళ్ళు పన్నులు కట్టమని. కానీ ఎవ్వరూ పన్నులు కట్టలేదు. కట్టకపోగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ వెనక్కి వెళ్ళలేదు. మళ్ళీ ఉద్యోగం కోసం వెనక్కి వెళ్ళలేదంటే వీళ్ళని ఎవరో చంపారని కాదు, అట్లా ఏమీ కాదు. అది నందుడి పద్ధతి ఏంటంటే, మన నాయకుడైన వసుదేవుడు ఎప్పుడు కూడా శాంతినే ప్రేమిస్తాడు. మన ప్రజలందరూ అమాయకులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత మాత్రం చేత వాళ్ళు మన ప్రజలు కాకపోరు కదా, వాళ్ళందరూ కూడా మనం చెప్పిన మాట వింటే మనతో పాటే వాళ్ళు కూడా ఉండొచ్చు, సుఖపడొచ్చు. లేదు అని గొడవ పెడితే మనం అప్పుడేం చేయాలో శిక్షలు వేస్తాం, కానీ వాళ్ళని చంపం మనము అని ఒక నిర్ణయం చేశాడు ఆయన. సో ఏం చేస్తారు, మంచిగా మాట్లాడతారు. మీకు ఇవి ఇస్తాం, అవి ఇస్తాము, ఇళ్ళు వాకిళ్ళు ఇస్తాం, ఆవులు ఇస్తాం, ఇక్కడే ఉండండి, మీరు ఇంక ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఇట్లాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పుకుంటారు వాళ్ళకి. అది ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. అది వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి నెమ్మదిగా నచ్చజెబుతారు. విని చక్కగా వీళ్ళతో కలిసిన వాళ్ళు కలుస్తారు. కలవని వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది కూడా వినకపోతే వీళ్ళ వీపుల మీద దేశద్రోహులు అని పచ్చబొట్టు పొడిపించి ఊరేగిస్తారు ఊళ్ళో వాళ్ళందరి దగ్గర. దాంతో వాళ్ళు ఆశ్రయం లేకుండా అయిపోతారు. తప్పనిసరి అయితే మటుకే ఎవరినో ఒకళ్ళనో ఇద్దరినో చంపుతారు, కానీ చంపకుండా ఏదో కాళ్ళలో చేతిలో విరిచేసి వికలాంగులను చేసి పోషించటం మంచిది అనేది నందగోపుడి పద్ధతి. సో ఆయన చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అట్లాగే చేస్తున్నారు. కొంతమంది అవయవాలు అలాగే కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో తెలివితేటలుగా నందగోపుడు చెప్పిన మాట విని ఇక్కడ చేరిపోయారు. కొంతమంది ఏమో వెళ్ళి కేసుకి మొరబెట్టుకున్నారు. వాడేమో ఏమాత్రం కేర్ చేయలేదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ వల్ల వాడికి ఏ ప్రయోజనము లేదు. సో అంతేకాకుండా హస్తినాపురానికి వస్తూ పోతూ ఉండే సందడిలో ఉన్నాడు వాడు బాగా. వికలాంగులలో కొంతమందిని, వికలాంగులంటే హ్యాండిక్యాప్డ్ అయ్యారు కొంతమంది, వాళ్ళని ఏదో రకరకాల వాగ్దానాలు వాళ్ళకి చేస్తున్నాడు, కానీ అవేమీ అతను మళ్ళీ ఫుల్ఫిల్ చేయటంలే. అది ఇస్తాను ఇది ఇస్తానంటాడు కానీ ఏమీ ఇవ్వటం లేదు. సో ఆ వికలాంగులందరూ వెళ్ళి కంసుడితో మొరబెట్టుకున్నారు. అది అర్థమైపోయింది కంసుడికి. మొట్టమొదట కేసిని ఆశ్రయిస్తారు వీళ్ళందరూ కూడా. కేసి కాదంటే నా దగ్గరికి వస్తున్నారు అని వాళ్ళందరినీ చంపించేశారట. అట్లా చేయటం వల్ల చాలా పొరపాటు అయిపోతుంది, నందగోపుడి పక్షంలో చేరిపోతారు అందరూ అని బోధించి ఆపుదామని చూశాడు అక్రూరుడు. కానీ కంసుడు వినలేదు. కంసుడు అంతఃపురం అంతా కూడా యవన వేశ్యలతో నిండిపోయింది. ఆడవాళ్ళు వేశ్యలు మధురాపట్టణ వీధుల్లో కూడా హాయిగా తిరుగుతూ దోవలో వెళ్తూ ఉన్న మగపిల్లల్ని చేతులు పట్టుకొని లాక్కుపోవటం అంతా పబ్లిక్ అయిపోయింది అనమాట. యువకులు కూడా, చిన్నవాళ్ళందరూ, మగపిల్లలందరూ కూడా బాగా తాగేసి వీధులలో కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. శాశ్వత ధర్మక్షేత్రమైన భారతదేశంలో భాగమైన
మధురా పట్టణ వీధుల్లో స్త్రీ పురుషులు సిగ్గు విడిచి జంతువుల కంటే భయంకరంగా ఉంటూ ఉన్నారు. సంప్రదాయపరులైన పూజ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకు కనపడేటట్టుగా చాలా పిచ్చిగా బిహేవ్ చేయటం అనేది అందరికి అలవాటైపోయింది. ఈ వార్తలన్నీ జరాసంధుడు విన్నాడు. విని మండిపోయింది. ఎందుకంటే ధర్మరక్షణ వేద ధర్మం అనేది చాలా ఇష్టం అతనికి. శ్రావణ మాసం మొదలు పెట్టేటప్పటికీ మధురా రాజ్యంలో పరిస్థితులు గనక సరిగా చక్కబడకపోతే కంసుణ్ణి నేను చెరబడతాను. చెరబడటం అంటే కారాగారంలో పడేస్తాను. నా కొడుకైన సోమకుమారుణ్ణి ఇక్కడ రాజుగా చేసేస్తాను అని జరాసంధుడు తన కూతుళ్ళకి కబురు చేశాడు. అంటే ఆయన కూతుళ్ళే కదా కంసుడి భార్యలు. వాళ్ళు కంసుడితో గట్టిగా చెప్పారు, ఈరోజు మా తండ్రి ఈ యావత్ భారత భూమిలో కూడా అందరూ గౌరవించే స్థితిలో ఉన్నాడు. శత్రు భయంకరుడు, పైగా వేద ధర్మ రక్షణే అతని లక్ష్యము. అతను కాలభైరవుడి అవతారము, మృత్యువుని జయించినవాడు. మొత్తం భారతదేశానికి భవిష్యత్ ప్రభు ఆయనే, కాబోయే ప్రభు ఆయనే. నువ్వు చాలా గొప్పవాడు అనుకోని నీకు మమ్మల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. నీ రాజ్యమేమో మ్లేచ్ఛులు యవనులంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మా తండ్రి చెప్పినట్టు నువ్వు వినకపోతే అతడు మా మాట కూడా లెక్క చేయడు. నువ్వు మాతో సుఖంగా హాయిగా ఉందామనుకుంటే ఈ సాంగత్యం అంతా ఆపేసేయి, ఆ యవనులందరినీ పంపించేసేయి, ఆ వేశ్యలందరినీ. మేం కావాలా, యవన వేశ్యలు కావాలా, యవన మద్యం కావాలా, నువ్వే తెలుసుకో. నువ్వు అసలు ఉగ్రసేనుడికి పుట్టినవాడివి కాదు. ఒక ద్రమిళుడు అనే దాక్షిణాత్య తాంత్రికుడు మీ అమ్మని మోసం చేసి సుఖించినందువల్ల నువ్వు కడుపున పడ్డావు. ఆ విషయం మా తండ్రి గారి గురువు గారైన చండకౌశికుల వారే చెప్పారు. కాబట్టి వేదధర్మం తప్పావంటే నిన్ను మేము ఏమాత్రం లెక్క చేయము అని కంసుడి భార్యలైన అస్థి ప్రాప్తి అనేవాళ్ళు గట్టిగా చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తూ వాళ్ళ తండ్రి గారికి దేవత అయిన జరాదేవి మంత్రాన్ని జపం చేస్తూ ఉండిపోయారు. కంసుడికి మతిపోయింది. భార్యలు ఎప్పుడైతే ఇట్లా అన్నారో చాలా అయోమయంగా అయిపోయింది వాడికి. యవన వేశ్యలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇట్లా చెప్పాడు, రేపు సూర్యోదయం నుంచి మీరెవ్వరూ మధురలో కనిపించకూడదు. నందగోపుడి అధీనంలో ఉన్న వ్రజగా గ్రామాల మీదకి అక్కడికి వెళ్ళిపోండి. మీరు అక్కడున్న మగవాళ్ళందరినీ వశపరుచుకోండి. మద్యాన్ని బాగా ప్రచారం చేసి అందరికీ మద్యం అలవాటు చేయండి. రేపు ఉదయం మధురలో మీరెవరు కనిపించినా రాజభట్లు మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పాడు. దీనికి భయపడి సగానికి పైగా వేశ్యలందరూ పడవలెక్కి సముద్రం మీదుగా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు వ్రజగ్రామాల్లో పర్యటిస్తూ, అంటే అక్కడ తిరుగుతూ వాళ్ళ తళుకు బెళుకుల్ని చూపించాలని ప్రయత్నించారు. కేసి వాళ్ళందరినీ సమావేశపరిచి ఇట్లా అన్నాడు, కంసుడు వెళ్ళగొట్టినంత మాత్రాన మించిపోయిందేం లేదు కానీ వ్రజగ్రామాల్లో మీ పప్పులు ఉడకవు. వాళ్ళందరూ గ్రామ ప్రజలు, వైశ్యులు. వాళ్ళకి కామ వ్యాపారం చాలా తక్కువ, పూర్వాచారాన్ని పద్ధతిని నమ్మిన వాళ్ళు. మీరక్కడ సంగీతం, నాట్యము, నృత్యము అవన్నీ చూపించుకుంటూ జీవయాత్ర చేయండి. ఇంతలో మేము మీకు హస్తినాపురంలో స్థానం చూపిస్తాను. హస్తిన మహాసముద్రం లాంటిది. అది నానాజాతి సమ్మిశ్రము, అన్ని జాతులు కలిసినట్టుంటుంది. అందులో ఎవరెట్లా ఉన్నా ఇంకోళ్ళు పట్టించుకోరు. నగర విద్యాలయాల్లో, అంటే స్కూళ్ళల్లో, కాలేజీల్లో కామశాస్త్రానికి మంచి ప్రచారం కలిగించాలి అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు హస్తినలో. అలాంటి విద్యాలయాలు యవనులతో రహస్యంగా నడిపించుతున్నవి చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా, యవనులందరూ కూడా గాంధార యవన విద్యాలయాల్లో శిక్షణ పొందిన యువకులు. వాళ్ళ సహాయంతో మీకు హస్తినలో నేను ప్రవేశం కలిగిస్తాను అన్నాడు. కేసి చేసిన ఈ ఉపన్యాసం విని చేసేదేం లేక యవన వేశ్యలందరూ వ్రజగ్రామాల్లోకి వెళ్ళి ఏదో నాట్యం చేసి పాటలు పాడి ఏదో పొట్ట పోసుకుంటూ ఉన్నారు. రాత్రిపూట ప్రదర్శనలు చూసిన వ్రజగ్రామాల వాళ్ళు ఈ వేశ్యల్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియకుండా చేసే
ఆ నాట్యం చూసి వెకిలితనమని వైశ్యులంతా జాలిపడ్డారుట. వాళ్ళకు దూరం నుంచి వాళ్ళని తాకకుండా భోజన పదార్థాలు విసిరి పడేస్తూ ఉన్నారుట. కొంతమందికి చక్కగా ఇక్కడ ఉండిపోతాము అని నిర్ణయం చేసుకున్న వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇచ్చారు. గోధుమలు, కూరలు, పాలు, పెరుగు దూరంలో నుంచే తాకకుండా దానం చేస్తూ ఉన్నారు. ఆ వేశ్యలు మిగిలిన విషయాల్ని లెక్క చేయకుండా కొంతమంది హాయిగా అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఏం చేశారంటే మధురా రాజ్యంలో ఉన్న యవన దాస యువకుల్ని కొంతమందిని తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడిపోయారు. కొంతమంది యవన వేశ్యలు కూడా వాళ్ళ జాతిని ఉద్ధరించటానికి హస్తినలో కేసి గారు శ్రావణ మాసంలో బిగినింగ్లో ఒక సమావేశం, ఒక మీటింగ్ ఏర్పరిచాడు. వాళ్ళు సమావేశానికి రాము అని గ్రామాల్లోనే ఉండిపోయారు. కేసి గాంధారరాజు కొలువుకు వెళ్ళి పాశ్చాత్య వేశ్యల వ్యాపారం చేయటం కోసమని సహాయం అడిగాడు. అంటే గాంధారరాజు అంటే మన శకుని గారి తండ్రి గారు వేశ్యల్ని తీసుకొచ్చి అమ్మిన డబ్బులో ఒక వంతు సుబలుడికి, ఒక వంతు ధృతరాష్ట్రుడికి, మిగిలినది తనకు అని ఏర్పాటు చేశాడు. గాంధార రాజ్యంలో తన యవన వేద్యల వ్యాపారానికి ప్రభుత్వాధికారిగా ఉండాలి అని అనుకున్నాడు వాడు. సుబలుడు సరేనని ధృతరాష్ట్రుడికి కబురు చేశాడు. అంటే ఈ యవన వేశ్యల్ని అమ్మటము అనే కార్యక్రమం అది పబ్లిక్ చేశాడన్నమాట వీడు. అది ఒప్పుకోవాలి మనం అందరం అని రాజుగారి ద్వారానే చేద్దామని నిర్ణయించుకున్నాడు. ధృతరాష్ట్రుడికి కూడా కబురు చేశారు. అప్పుడు శకుని అడ్డంబడి కేసిని జైల్లో పెట్టించాడు. విదురుడు విషయం తెలుసుకొని భీష్ముడితో మాట్లాడుకొని ధృతరాష్ట్రుడిని చివాట్లు పెట్టారు. భీష్ముడు చివాట్లు పెట్టాడనమాట ధృతరాష్ట్రుడిని. కంసుడు చేసిన పనికి మధురానగరంలో ఉన్న చేపల వాళ్ళందరూ విపరీతంగా కోపం వచ్చింది వాళ్ళకి. నగర వీధుల్లో రాత్రిపూట ఇంకా దోపిడీలు, గొడవలు మొదలైనవి. దోవలో వెళ్ళే వాళ్ళకి భద్రత అనేది లేకుండా అయిపోయింది. భద్రత అంటే సెక్యూరిటీ, సేఫ్టీ లేకుండా అయిపోయింది. వాళ్ళని దోవలోనే కొట్టడం, చంపటం, వాళ్ళ బట్టలు, వస్తువులు అన్నీ లాక్కోవడం అది స్టార్ట్ అయిందన్నమాట. ఎక్కడెక్కడ జనం గుంపుగా చేరుతారో అవి యజ్ఞాలు కానీ, జపతపాలు కానీ, పూజలు కానీ జరిగే చోట్లంతా వీళ్ళు రావటం, జనాల్లో గొడవలు చేయటం మొదలుపెట్టారు. అదే రకంగా సాయంకాలం పూట పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉన్నా కూడా గొడవలు రేపి, కొట్లాటలు రేపి గొడవలు ఎక్కువై చేసేసారనమాట. కొంచెం భక్తులుగా మంచివాళ్ళుగా ఉండే ప్రజలందరిలో కూడా చాలా భయము, ఒక విధమైన కల్లోలను సృష్టించేశారన్నమాట. ఆ పురంలో, ఆ ఊళ్ళో ఉన్న, మధురలో ఉన్న కొంచెం ప్రముఖులైన వాళ్ళు ఉంటారు కదా, బాగా డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా అక్రూరుడి దగ్గరికి వచ్చి ఈ జరుగుతున్న విషయాలన్నీ వివరంగా చెప్పి ఏదో ఒకటి మీరే చెయ్యాలని కోరారన్నమాట. పాపం అక్రూరుడు వచ్చిన వాళ్ళందరికీ చక్కగా విందు చేసి మంచిగా వాళ్ళతో ఇలా మాట్లాడాడు, చెప్పాడు. మన భూమి ఎప్పుడు కూడా, మన భరత భూమి ఎప్పుడు కూడా వేద ధర్మ మార్గంలోనే జరుగుతూ ఉన్నది. అటువంటి జీవితానికి భంగం కలిగితే నేను బాధపడతాను. అటువంటి జీవితానికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే నాకు ఇష్టం ఉండదు. అది కూడా ఈ భూమి గోవు రూపంలో మన ప్రజలందరినీ కూడా పోషణ చేస్తూ ఉన్నది. మరి న్యాయంగా భూమి పంటలు పండిస్తే కదా ఏదైనా కూడా సక్రమంగా జరిగేది. ఆ భూదేవి మనకి సహాయం చేస్తోంది. గోసేవ, భూసేవ తప్ప వేరే ఇంకా సుఖంగా బతకటానికి మార్గాలు ఏమున్నాయి అసలు? ఆస్తిక ధర్మం గనక, ఆస్తిక ధర్మం అంటే భక్తిగా, వినయంగా ఉండటం, పక్క వాళ్ళతో స్నేహంగా, సహాయంగా ఉండటం, అవన్నీ ఆస్తిక ధర్మాలే. దైవభక్తి ఉన్న వాళ్ళందరూ ఆస్తికులే. అటువంటి ఆస్తిక ధర్మానికి గనక ఏదైనా ఇబ్బంది గనక జరిగితే గోవు రూపంలో ఉన్నటువంటి భూదేవి వెళ్ళి నారాయణుడితో మొరబెట్టుకుంటుంది. ఆవిడ భరించలేదు ఇలాంటివి. ఆ నారాయణుడి సంకల్పం భూమికి వస్తుంది. అప్పుడు భూమి మీదకి ఒకరు అవతార రూపంలో వస్తుంది. అది బహుశా నా రూపంలోనే జరగాల్సి వచ్చిందేమో. నేను తప్పకుండా ధర్మరక్షణ చేస్తాను, మీకు నేను
అభయం ఇస్తున్నాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, డోంట్ వర్రీ అని చెప్పి పంపించాడనమాట. అక్రూరుడు వెంటనే ఊరుకోకుండా వెళ్ళాడు, కంసుడి దగ్గరికి వెళ్ళి బాగా హితబోధ చేశాడు. నువ్వు చేస్తోంది తప్పు, దేవాలయాలను వాటిని కూడా కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది మన ఊళ్ళో, నువ్వు అలా చేయకూడదు అని గట్టిగా చాలాసేపు చెప్పాడు. చెప్పిన దానికి కంసుడి ఐడియా ఏం వేశాడు వాడు, దేవాలయాలు యజ్ఞశాలలు ఇంక నుంచి అన్నీ ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి, అప్పుడు ధర్మం కరెక్ట్గా జరుగుతుంది అని అది తన చేతి కిందికి తీసుకున్నాడు. న్యాయంగా అక్రూరుడికి ఆ విషయం ఇష్టం లేదు, ఎందుకంటే దేవాలయాలు అనేవి భక్తుల దగ్గర ఉండాలి, వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, కానీ యజ్ఞాలు దేవాలయాలు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు న్యాయంగా. అందువల్ల అది ఒప్పుకోవటానికి మనసులో సమ్మతి లేకపోయింది. కానీ ఎవరు ఏది చెబితే కాదండని ముందే చెప్పుకున్నాం కదా, అందరినీ ఏదో సంతోషపెట్టాలనే యాటిట్యూడ్తో వెళ్ళిపోతూ ఉంటాడని. సో అందుకని కాదని చెప్పలేకపోయాడు. దానివల్ల ఏమైంది, అక్రూరుడు నగరానికి రక్షణ మంత్రి అనే పోస్ట్ ఇచ్చి ఆయన్ని నిలబెట్టాడు. దేవాలయాలు యజ్ఞవాటికలు అంటే యజ్ఞాలు జరిగే చోటు ప్రభుత్వాధికారులే నిర్వహిస్తారు ఇంక నుంచి. అటువంటి విషయాల్లో ప్రజలకు ఎటువంటి అధికారము లేదు అనే ఇది మొదలైపోయింది, ఆ నిర్వహింపబడటం మొదలైపోయింది. రామాలయాల్లో దర్శనం, అర్చన, పూజ చేయాలంటే ప్రభుత్వానికి డబ్బు కట్టాలి. యజ్ఞాలు చేయటానికి ఏ వస్తువు కావాలన్నా మనం కొనుక్కోకూడదు, అది వాళ్ళే కొనిస్తారనమాట. దానివల్ల వచ్చే ఆదాయంలో 3వ వంతు అధికారులు పంచుకుంటారు, ఇంకో 3వ వంతు కంసుడికి పోతుంది, కొంత భాగం అక్రూరుడిని కూడా తీసుకోమని కంసుడు గట్టిగా చెప్పాడు. అక్రూరుడు ఇట్లా అన్నాడు, నేను పొట్టకూటి కోసం నీ దగ్గర చేరలేదు, నువ్వు అడిగావు కాబట్టి నీ కొలువులో చేరాను, కానీ నేనే 10 మంది చేత యజ్ఞాలు అవి చక్కగా చేయించగలను, నా వంతు ఏది ఇవ్వాలనుకుంటావో అది యజ్ఞశాలలకే వాడు నువ్వు, అది నేను తీసుకోను అని అన్నాడు. కంసుడు మెదలకుండా ఊరుకున్నాడు మౌనంగా. రికార్డింగ్ నెంబర్ 16 అయిపోయింది.